అండ్ ది సెకండ్ ఇన్సిడెంట్ ఈజ్ ఇక్కడ ఇక్కడ ఈ ఇన్సిడెంట్‌లో ఆల్రెడీ విచ్ ఐ షేర్ విత్ యూ. వీళ్ళు గనక ఒక ప్రీనప్టియల్ అగ్రీమెంట్ గాని, ప్రీమారిటల్ అగ్రీమెంట్ గాని ఒకటి రాసుకొనుంటే లైక్ ఎక్కడ రిసైడ్ అవ్వాలి, ఎక్కడ డెలివరీ ఇవ్వాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ప్రాపర్టీస్ ఎవరి దగ్గర ఇలాగ చాలా పారామీటర్స్ అనేది మనం ఒక ప్రీనప్టియల్ అగ్రీమెంట్‌లో రాసుకోవడం జరుగుతది. ఇలాంటి ఒక అగ్రీమెంట్‌లోకి గనుక వీళ్ళు ఎంటర్ అయ్యుండుంటే ఫర్దర్‌గా వీళ్ళకి ప్రాబ్లమ్ వచ్చేది కాదు. అక్కడి నుంచి కేసెస్ ఈ డివోర్స్ వరకు కూడా వెళ్ళేది కాదేమో. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆఫ్ నో ఎక్స్‌క్యూజ్ అంటారు. మీరు తెలుసుకొని చేయడం వల్ల ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే సిచ్యువేషనే ఉండదు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా! ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ముందు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ రాకూడదు అంటే మీరు ముందుగా తెలుసుకొని, ముందుగా ఇలాంటి అగ్రీమెంట్స్ ఒకటి రాసుకోవడం అనేది చాలా మంచిది. లైక్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే డే బిఫోర్ యెస్టర్‌డే the parent of the client came to our office and the client is in the jail. అన్‌ఫార్చునేట్‌లీ ఆయన జైల్‌లో ఉన్నారు. అనదర్ క్లయింట్. ఇన్సిడెంట్ ఏంటంటే ఆయనకి కన్విక్షన్ కూడా పడింది 498A కేసులో. దీంట్లో జనరల్‌గా 498A కేసెస్‌లో అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 90% అన్నీ కూడా ఎక్విటల్ అన్నీ తేలుతున్నాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ పర్సన్‌కి వాట్ ఎవర్ బి ద రీజన్స్ బిహైండ్ దట్ అండ్ కన్సర్న్ అడ్వకేట్ ఏమన్నా ప్రాపర్‌గా ఆర్గ్యూ చేయలేదా, లేకపోతే ఫ్యాక్ట్స్ ఏమన్నా లేవా, లేకపోతే నిజంగా ఇతను క్రైమ్ చేశారా అనేది సెకండరీ. అన్‌ఫార్చునేట్‌లీ హీ సెంట్ బ్యాక్ టు ది జైల్. హీస్ బిహైండ్ ది బార్స్. ఒక 2 వీక్స్ బ్యాక్ అనమాట. అయితే ఈ కేస్‌లో మేమేం చేసామంటే ఒక అపీల్ ఫైల్ చేసాము. ఇన్ ది కోర్ట్ విచ్ ఈజ్ సుపీరియర్ టు ది కోర్ట్ ఫ్రమ్ విచ్ ది జడ్జిమెంట్ వాజ్ డిరైవ్డ్. అండ్ ఏ కోర్ట్‌లో అయితే అతనికి కన్విక్షన్ పడిందో ఆ కోర్ట్ కన్నా పై కోర్ట్‌లో, అంటే దానికన్నా హైయర్ కోర్ట్‌లో, నాట్ ఇన్ హై కోర్ట్, దానికన్నా సుపీరియర్ కోర్ట్‌లో మేము అపీల్ మూవ్ చేయడం జరిగింది. అపీల్ మూవ్ చేసిన తర్వాత ఇలా సో అండ్ సో కోర్ట్‌లో ఇలా జడ్జిమెంట్ వచ్చింది, కన్విక్షన్ పడింది, హీ ఈజ్ ఇన్ ది జైల్ అండ్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ది సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అకార్డింగ్ టు సెక్షన్ 389 ఆఫ్ సిఆర్పిసి. దాన్ని బేస్ చేసుకొని అపీల్ చేసిన కోర్టులోనే మేము సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్‌కి కూడా అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ బెయిల్ టు ది పర్సన్ ఇన్ జైల్. So luckily he is granted with the bail. He came out and now we are fighting on the appeal in this case. See, ఇలాంటి కేసెస్‌లో మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మరి ప్రాపర్‌గా ఆర్గ్యూ చేయట్లేదా, లేకపోతే నిజంగా క్రైమ్ చేశారా అనేది తెలియదు కానీ బట్ హీ సెంట్ బిహైండ్ ది బార్స్. సో బీ వెరీ విజిలెంట్. మీరు ఒక అడ్వకేట్‌ని చూస్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఒక క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కానీ మీకు ప్రాపర్‌గా ఏమి ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, మీరు మీ అడ్వకేట్‌తో ప్రాపర్‌గా ఇంటరాక్ట్ అయ్యారా లేదా, మీరు ఆయనకి టోటల్‌గా జరిగిన విషయం అంతా డిస్క్లోజ్ చేశారా లేదా అనేది ముందుగా మీరు తెలుసుకొని మీకు చేస్తున్న ఫైలింగ్‌లో మీకు మీకు తెచ్చిన ఆ డాక్యుమెంట్స్‌లో మీకు సబ్మిట్ చేసిన ఆ డాక్యుమెంట్స్‌లో ఛార్జ్ షీట్‌లో ఏముంది, 161 స్టేట్మెంట్స్‌లో ఏముంది, ఎవ్రీథింగ్ మీరు కూడా చూసుకుంటూ అవన్నీ కరెక్టా కాదా అని మీ అడ్వకేట్‌తో మీరు కూడా డిస్కస్ చేసి యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ది ట్రయల్ ప్రొసీజర్. ఎందుకంటే ఇక్కడ క్రాస్ జరిగేటప్పుడు, చీఫ్ జరిగేటప్పుడు కూడా మీరు మీ అడ్వకేట్‌కి ప్రాపర్‌గా ఫ్యాక్ట్స్ చెప్పకుండా విట్నెస్‌కి కూడా విట్నెస్‌తో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు షేర్ చేయకపోతే there will be a chance of getting conviction. అదే జరిగినట్టుంది ఇక్కడ కూడా. We have to go through the case. This is in the earlier stage of appeal. Like only మేము ఒక బెయిల్ తీసుకొచ్చాము ఆయనకి, ఆయన బయటకు తీసుకొచ్చాము జైల్లో నుంచి. We have to study briefly and deliberately and then we will try to make the conviction set aside. చూస్తాము అది కూడా. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది భయపడుతున్న విషయం ఏంటంటే ఒక డైవర్స్ పిటిషన్‌కి ఫైల్ చేసి, ఇతను కూడా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారు ఆమెకి అగైనెస్ట్‌గా. అయితే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు రకరకాల డౌట్లు పెట్టుకొని వెనకంజ చేస్తున్నారండి. ఏంటంటే
ఒక హ్మ్, ఫస్ట్ మేము ఫైల్ చేస్తే, హస్బెండ్స్ ఫైల్ చేస్తే ఇతను తప్పు చేసినట్టు అవుతదేమో. అంటే వైఫ్స్ అంటున్నారంట, మెనీ ఆఫ్ ది క్లయింట్స్ ఆర్ స్టేటింగ్ దట్ నేనివ్వకుండా నీకు నేను రాకుండా కోర్ట్‌కి నీకెలాగా, నేను యాక్సెప్ట్ చేయకుండా నీకెలా డివోర్స్ వస్తది నువ్వు అప్లై చేసినంత మాత్రాన అంటున్నారంట. ఐదర్ వైఫ్ అన్నా అప్రోచ్ అవ్వచ్చు, హస్బెండ్ అన్నా అప్రోచ్ అవ్వచ్చు. దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ లా. హ్మ్. డైవర్స్ ఫర్ పిటిషన్ పిటిషన్ ఫర్ డివోర్స్ అనేది ఎవరైనా ఫైల్ చేయొచ్చండి. అయితే అక్కడ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. మ్యూచువల్ కన్సెంట్‌కైతే రీసెంట్‌గా ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చినట్టుగా అకార్డింగ్ టు ఆర్టికల్ 142 క్లాస్ 2 ఐ థింక్, సబ్జెక్ట్ టు కరెక్షన్. 6 మంత్స్ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్‌లో ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది వేవ్ చేస్తారు అంటున్నారు. దట్ వీ హ్యావ్ టు ఫైల్ దట్ అప్లికేషన్ ఓన్లీ ఇన్ హై కోర్ట్స్ అండి, నాట్ ఇన్ ది లోయర్ కోర్ట్స్. ఎప్పుడైతే ఒక మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్‌కి మీరు అప్లికేషన్ ఫైల్ చేస్తారో, అది ఇద్దరూ అగ్రీమెంట్ అయ్యి ఒక అగ్రీమెంట్‌కి వచ్చి అప్పుడు మీరు అప్లికేషన్ అనేది హైకోర్ట్‌లో ఫైల్ చేయాలి. ది హైకోర్ట్ మే ఫీల్ దట్ ది ది అగ్రీమెంట్ అండ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ది అప్లికేషన్ ఆర్ రియల్ అండ్ ట్రూ, then they will grant that, then the high court will waive that cooling off period. ఆ 6 months వెయిటింగ్ చేసే వేవింగ్ ఆఫ్ పీరియడ్ అంటే అప్లికేషన్ ఫైల్ చేసినప్పటి నుంచి 6 మంత్స్ అనేది కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు. ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది తీసేయడం జరుగుతుంది. సో బేసింగ్ ఆన్ దట్, మీరు ఏదైనా ఒక డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి అనుకుంటే, ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ని వెయిట్ చేయాలి అనుకుంటే హైకోర్టులో చేసుకోవాల్సి ఉంటుంది, నాట్ ఇన్ ది లోయర్ కోర్ట్స్. These are the matters which I want to share with you. Thank you. Your High Court advocate is signing off.